వైభవ్ సూర్యవంశీకి కుదిరిందంటే ఆ రోజు ఆటలో శివతాండవమే. గ్రౌండ్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా, లోకలా, నాన్ లోకలా, ఇంటర్నేషనలా అన్న తేడా ఉండదు. బాది పడేస్తాడు. అలాంటిది వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ చేసిన అదే మ్యాచ్లో మరో బ్యాటర్ 32 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించారు. బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పవర్ హిట్టింగ్ను మించిపోవడం సాధ్యం కాదనుకున్న వేళ అదే జట్టుకు చెందిన మరో ఆటగాడు క్రికెట్ రికార్డులను తిరగరాశారు. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన పోరులో సాకేత్ పుల్కని కేవలం 32 బంతుల్లో సెంచరీ సాధించి భారత లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం చేసి 84 బంతుల్లో 190 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. అయితే అతడి ఇన్నింగ్స్కు కొద్దిసేపటికే బ్యాటింగ్కు వచ్చిన సాకేత్ పుల్కని అంతకంటే వేగంగా శతకం పూర్తి చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. గని చేసిన ఈ 32 బంతుల సెంచరీ 2024లో అరుణాచల్ ప్రదేశ్ పైనే పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ చేసిన 35 బంతుల శతకాన్ని అధిగమించి భారతదేశంలోనే వేగవంతమైన లిస్ట్ ఏ సెంచరీగా నిలిచింది. గని చివరికి కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 128 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అతడి ఇన్నింగ్స్లో 12 సిక్స్లు, 10 ఫోర్లు ఉండటం విశేషం. మొత్తం ఎదుర్కొన్న బంతుల్లో కేవలం 5 మాత్రమే డాట్ బంతులుగా నిలిచాయి. సాకేత్ పుల్కని, వైభవ్ సూర్యవంశీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఆయుష్ లోహారాకు కూడా 56 బంతుల్లో 116 రన్స్తో కలిసి బీహార్ జట్టును రికార్డు స్కోర్ వైపు నడిపించారు. ఫలితంగా బీహార్ జట్టు 50 ఓవర్లలో 574 పరుగులు చేసి ప్రొఫెషనల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇంతకుముందు తమిళనాడు పేరిట ఉన్న 506 పరుగుల రికార్డును బీహార్ అధిగమించింది. గని బ్యాటింగ్కు వచ్చిన సమయంలో బీహార్ స్కోర్ 39.3 ఓవర్లలో 391 ఉండగా అప్పటికే రికార్డు లక్ష్యంగా కనిపించింది. గని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆ లక్ష్యాన్ని చరిత్రాత్మకంగా మలిచింది. 26 ఏళ్ల సాకేత్ పుల్కని బీహార్లోని మోతీహరి నగరానికి చెందిన ఆటగాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన అతడికి ఈ మ్యాచ్కు ముందు లిస్ట్ ఏ స్ట్రైక్ రేట్ కేవలం 71.95 మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్లో మాత్రం తనలోని అసలైన దూకుడును పూర్తిగా బయటపెట్టాడు. ఇక వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లోనే లిస్ట్ ఏ క్రికెట్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించడమే కాకుండా వన్డే క్రికెట్ చరిత్రలోనే వేగవంతమైన 150 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచారు.